భయ్య ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడు. నువ్వు హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, జైన్ అయినా, సిక్ అయినా, బౌద్ధ మతం ఏ మతానికి చెందినా సరే ఈ వీడియో అయితే పూర్తిగా చూడడానికి చూడు. ఒక జార్ ఉంది, ఆ జార్ లో రెడ్ హ్యాండ్స్ ఉన్నాయి, ఇంకో 100 బ్లాక్ హ్యాండ్స్ ఉన్నాయి. అంతా ప్రశాంతంగా ఉంది, నథింగ్ విల్ బి హ్యాపీ. బట్ ఒకళ్ళు వచ్చి ఆ జార్ ని కదిపేరు ఇలా. వెంటనే 100 రెడ్ హ్యాండ్స్ ఏమో బ్లాక్ హ్యాండ్స్ మా ఎనిమిస్ అనుకుని, ఆ బ్లాక్ హ్యాండ్స్ ఏమో ఈ రెడ్ హ్యాండ్స్ మా ఎనిమిస్ అనుకుని మొత్తం కొట్టుకొని అన్ని చచ్చాయి. సేమ్ పరిస్థితి ఇప్పుడు మన దేశాన్ని కూడా. ఈ రెడ్ హ్యాండ్స్ ఏమో హిందువులు అయితే, ఈ బ్లాక్ హ్యాండ్ ముస్లింలు, ఇంకో కలర్ ఏమో క్రిస్టియన్స్, ఇంకో కలర్ ఏమో వేరే మతము. అలాగా కలర్ గా మన అందరినీ కూడా డివైడ్ చేశారు. ఇక్కడ ఒక ఆలోచన, హూ షేక్ ద జార్, ఎవరు ఆ జార్ ని షేక్ చేశారు, అది మన ఆలోచన రావాలి మనకి. మన హిందువులు ఎక్కడ చంపేస్తున్నారా? సిగ్గు లేదు మీకు? కోపం రావట్లేదు మీకు? ఉంది, బట్ వాట్ ఐ డూ, ఏం చెయ్యాలి నేను? అయితే అక్కడ హిందువులు ముస్లింలు చంపారు కదా, ఇక్కడ ముస్లిం మనం చంపేద్దామా? అసలు ఇక్కడ మనం ఆలోచించాల్సింది, అసలు జార్ని ఎందుకు వీళ్ళు కదుపుతున్నారు? వాళ్ళకి తెలుసు మనం కొట్టుకొని చేస్తామని, బట్ ఎందుకు? ఇక్కడే మనం కొంచెం బియాండ్ ఆలోచించాలి, కొంచెం పెద్దగా, ఒక మనిషి లాగా. ఎక్కడో ఆవేశంలో ఒక మర్డర్ జరుగుతుంది, దాన్ని లాగి పీకి పెద్ద చేస్తారు అలా అనుకునేటట్టు. ఎందుకు అసలు ఇలా చేస్తున్నారు వీళ్ళు? క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. హిందువులు